వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. మరొకసారి యెషయా ప్రవచన గ్రంథంలో నుండి దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన ఎంచుకున్న ప్రజల పట్ల ఆయనకున్న ఉద్దేశాలన్నింటినీ ఈ ఉదయకాల సమయంలో మనం ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. ఈ వాక్యభాగాల నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందండి. నెంబర్ 1, రిమైండర్, జ్ఞాపకము, లేదు అంటే గుర్తించుకొనటం. మనం వెలుగులో నడిచే ముందు మనం ఎవరో మనకు గుర్తుండాలి. అందుకే యాకోబు వంశస్థులారా, ఓ హౌస్ ఆఫ్ జాకబ్ అన్న మాటని ఇంగ్లీష్ వెర్షన్లో మనం చూడొచ్చు. మనము యాకోబు ఇంటివారము, వంశస్థులము అన్న సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. రాజరక్తాన్ని మర్చిపోయిన ఒక యువరాజు భిక్షగాడిలాగా రోడ్ల మీద తిరగటానికి అవకాశం ఉంది. కానీ తాను ఎవరో, ఏ వంశానికి చెందినవాడో అర్థం చేసుకోగలిగితే యువరాజులాగా బ్రతకటానికి అవకాశం ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 వచనం ప్రకారం మనము కూడా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన రాజులైన యాజక సమూహం. మన గుర్తింపును మనం ఎప్పుడు గుర్తించుకోవాలి. దేవుడు అదే ఉద్దేశంతో మనల్ని పిలుస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండవ విషయం, ఇట్ ఈజ్ ఏ రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యం. ఆ మాటను కూడా మనం ఆలోచన చేస్తే మనము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. మనము అన్న మాటలో నీవు నేను మనుషులంగా ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటం ఎంత మంచిదో, మనం అందరం కలిసి దేవునితో సంబంధ బాంధవ్యం కలిగి ఉండటం కూడా దానికన్నా శ్రేష్టమైనది. దేవునితో మనకి సంబంధ బాంధవ్యం లేకపోతే మనతో మనకి ఎన్ని సంబంధ బాంధవ్యాలు ఉన్నా దానికి విలువ లేదు. అందుకే యెహోవా వెలుగులో మనము నడుచుకుందుము రండి అని దేవుని భక్తులందరినీ, యాకోబు వంశస్థులందరినీ ఈ ప్రవచన గ్రంథంలో రాయబడుతున్న మాటలను బట్టి మనం గ్రహించవచ్చు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెవల్యూషన్, ప్రత్యక్షత. వెలుగు దేనికి సూచనగా ఉంది అని మనం ఆలోచన చేస్తే యెహోవా వెలుగులో నడుచుకుందుము అన్న మాటని దేవుని ప్రత్యక్షతను, దేవుని గుణగణాలను, దేవుని సత్యమును, దేవుడు ఏమై ఉన్నాడో ఆ మాటలు మనకి గుర్తు చేసేదిగా కనిపిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో దేవుని ప్రత్యక్షత మానవునికి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఉదాహరణకి, ఒక బైక్ మీద వెళ్తున్నప్పుడు హెడ్ లైట్ ఉంటే చీకటిలో కూడా అది ఎటు ప్రయాణం చేస్తుందో అర్థమవుతుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతి అడుగు మనం ముందుకు వేయాలి అంటే దేవుడైన వెలుగు మన ముందు ప్రసరించాలి. అలా ప్రసరించటానికి దేవుడే వెలుగుగా ఉన్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. చివరగా 4వది, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. రండి అని అక్కడ ఉన్న వారు అందరినీ పిలుస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో ఎందులో నడవాలో తెలుసుకొని అందులో నడవకపోవటం బాధ్యతారాహిత్యం. అలారం మనం లేపుతున్నప్పుడు, లేదంటే ఫైర్ యాక్సిడెంట్ అవుతున్నప్పుడు, అలారం మోగుతున్నప్పుడు దానిని గుర్తించి కదలకపోతే మనం కాల్చివేయబడతాం. అలాగే వెలుగులో నడుచుకునటానికి బాధ్యతను, రండి నడుద్దాము అని చెప్తున్నప్పుడు తీర్మానం చేసుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మమ్మల్ని గుర్తించి నీ వెలుగులో మమ్మల్ని నడవటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.